ఇయాల కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉద్యోగాలే కాకుండా ఇయాల ప్రైవేట్ రంగాల్లో కూడా ఇయాల బెంగళూరు కంటే ఎక్కువగా ఇయాల 10 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కల్పించింది ఆనాడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు అని పదే పదే ఇప్పటివరకు మేము చెప్పడం జరిగింది. కానీ దాని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిండు. ఇయాల అంతా అర్థమైపోయింది. ఇయాల యూత్ డిక్లరేషన్ అని అదే సరూర్ నగర్లో పెట్టి ఆ సరూర్ నగర్లో ఏమని డిక్లేర్ చేసిరు వాళ్ళు ఆ రోజు? సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇది 3వ సంవత్సరం కూడా ఇంకొక 6 నెలలు అయితే 3వ సంవత్సరం కూడా అయిపోతాయి. ఎక్కడవే నేను 2 లక్షల ఉద్యోగాలు పట్టుమని 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితి. ఎటువైనా మీ 2 లక్షల ఉద్యోగాలు ఇలా యువతకి మీరు మొత్తము ఆనాడు రెచ్చగొట్టి ఇదే అశోక్ నగర్ చౌరస్తాకి దిల్సుఖ్ నగర్లో ఉన్న ఎడ్యుకేషన్ హబ్స్కి ఆ రోజు పోయి పిల్లల్ని రాహుల్ గాంధీ గారు వచ్చి రెచ్చగొట్టిరు. ఆ రోజు రెచ్చగొట్టి పదే పదే చెప్పిండ్రు, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాము, మీరు ఎటు పరిస్థితిలో 2 ఉద్యోగాలు మీరు ఊడగొడితే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఎక్కడ పేరియాల? అదే అశోక్ నగర్ చౌరస్తాకు వస్తావా? దమ్ముందా? అదే అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చి మీరు చెప్తారా? అయ్యాలా యువతకి జవాబు చెప్పే దమ్ము మీకు ఉన్నదా అని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా రేపు కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కేటీఆర్ గారి నాయకత్వంలో ఇలా సరూర్ నగర్లో బరాబర్ ఇలా సేమ్ యూత్ మీటింగ్ ఎక్కడైతే వాళ్ళు పెట్టినరో అదే సరూర్ నగర్ స్టేడియంలో రేపు వేలాది మంది 18 తారీఖున వేలాది మంది పొద్దున 10 గంటలకి వేలాది మంది యువతతోని ఇలా సభ పెట్టబోతా ఉన్నాం. ఇది పార్టీలకి అతీతంగా ఇలా నిరుద్యోగులు ఎవరైతే మోసపోయినరో, ఇలా ఎవరికైతే ఇబ్బంది హామీలు ఇచ్చి మోసం చేసిండో, అన్ని ఉద్యోగాలు అనేది మోసం చేసిండు, ఫీజు రియంబర్స్మెంట్ మోసం చేసిండు, ఇలా ఇది అది లేకుండా ప్రతిదీ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు. ఇలా రేవంత్ రెడ్డి గారికి అదే సరూర్ నగర్లో రేపు మేము యూత్ మీటింగ్ పెట్టబోతా ఉన్నాం. పార్టీలకి అతీతంగా 18 తారీఖున పొద్దున 10 గంటలకి సరూర్ నగర్ స్టేడియంకి తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువత మొత్తం కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలి. విద్యార్థులు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా కదిలి రావాలి. ఇవాళ మన బలమేందో, ఇవాళ ఏందో మనము చూపిద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని మరొకసారి వారికి విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.